సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ రెడీ అయిన తర్వాత ఇది ఇప్పుడు డైయింగ్కి వెళ్తుందండి. ఇక్కడ మీరు చూస్తుంటే ఇదంతా డైయింగ్ అయ్యే ఒక యూనిట్, హ్యూజ్ ఉంటుంది. ఓకే, మనం డైయింగ్ అంటే ఏదో చిన్న చిన్నగా ఉంటుందని అనుకుంటాము, బట్ ఇట్స్ ఏ హ్యూజ్ వన్. మినిమం ఇది ఒక 10 ఎకరాల్లో ఒక యూనిట్ ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి డైయింగ్, ఇదంతా తడిగా ఉంది ఫ్యాబ్రిక్. ఇక్కడ ఆ ఫ్యాబ్రిక్ని మొత్తం డ్రై అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్టెంటరింగ్ కానీ కాంపాక్టింగ్ కానీ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఫ్యాబ్రిక్ని అక్కడే జిఎస్ఎంలు సెట్ చేస్తారు, అక్కడే దాని క్యారెక్టరిస్టిక్స్ కరెక్ట్గా ఉందా, ఇంకేదన్నా కరెక్షన్ చేసుకోవాలని కూడా చేసుకుంటారు. ఇది ఫినిష్డ్గా వచ్చే ప్రోడక్ట్ లాస్ట్లో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వీటిని సెట్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన కాంపోజిషన్లు ఎలా కావాలి అని చేసుకుంటారు. అది చేసుకున్న తర్వాత వీటన్నిటిని హీప్స్గా వాళ్ళ గోడౌన్లో పెడతారు. ఇది కూడా సేమ్ థింగ్, ఆ ప్రాసెస్లో డ్రైయర్ లోపలికి వెళ్తున్న ప్రాసెస్ ఇక్కడ మీరు గమనిస్తే. ఇదేమో దానికి మనకి హీట్ కావాలి కాబట్టి స్టీమ్ ద్వారా, ఆయిల్ ద్వారా డిఫరెంట్ మెథడాలజీస్లో హీట్ పంపిస్తారు లోపలికి, యూనిట్ లోపలికి. సో ఒకసారి డైయింగ్ అయిపోయిన తర్వాత అది ఫ్యాబ్రిక్ కటింగ్ అదంతా అవుతుందండి.